యోగ దర్శనం. ఓం నమో వెంకటేశాయ. క్రమభిన్న గతి దూరా భ్రమనున్న మతిభారా గోవింద గోవింద. క్రమికజని విరామం క్రోధజన్యాలలామం క్రమజిత భువనాలిం క్రోశనానాశశీలం కృమిగజనభూషం క్రోడపత్యాదివేషం క్రమగతి పరిహీణం క్రోధాన్యై నతోహం అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా నమస్కరించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాల ఆధారంగా యోగ దర్శనాన్ని అధ్యయనం చేసే సత్కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము. ఈ కార్యక్రమానికి మంగళారంభం చేసుకుందాము. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. భాస్వచ్చంద్ర సమేయదీయనయనే భార్యా యదీయా రమా యస్మాద్విశ్వసృడప్యభూద్యమికులం యధ్యానయుక్తం సదా నాథో యో జగతాం నగేంద్రదుహితుః నాథోపి యద్భక్తిమాన్ తాతో యో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే. పతంజలి ప్రార్థనా. చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాధనాభిః జీవః సమాధిమధిగచ్చతి యన్మతేన యోగాస్తథా వసుమితా అధియోగశాస్త్రం येनाश्रिता मम पतञ्जलये नमोऽस्मै. नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः वंशर्षिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः. శ్రీ గురుభ్యో నమః. శాంతోదితావ్యపదేశ్య ధర్మానుపాతి ధర్మే అని పతంజలి మహర్షి గారి సూత్రం. ఈ సూత్రంలో మహర్షి గారు పరిణామాలు, గతకాలానికి సంబంధించినటువంటి పరిణామాలు కొన్ని ఉంటాయి. అవి శాంతం, వాటి యొక్క క్రియలను, వాటి యొక్క విశేషాలను పూర్తి చేసుకుని ఉపశాంతమైపోయినటువంటి స్థితిలో ఉంటాయి. కొన్ని పరిణామాలు ఉదితంగా ఇప్పుడు తమ తమ కార్యకలాపాలను ప్రారంభిస్తూ ఉంటాయి. తమ తమ ఆకారాలను, కొత్త కొత్త ఆకారాలను సంతరించుకుని మన చూపుకో ఆనుతూ ఉంటాయి. ఇవి ఉదితమైనటువంటి పరిణామాలు. కొన్ని భవిష్యత్తులో రాబోయేటువంటి పరిణామాలు. ఇవి అవ్యపదేశంగా, చెప్పటానికి వీలు లేకుండా ఉంటాయి. చెప్పేందుకు పెద్దగా అవకాశం ఉండదు. ఏదో కొత్త పరిణామం, కొత్త మార్పు రావచ్చు, కానీ ఆ మార్పు ఎలాంటిది అని చెప్పే పరిస్థితి ఉండదు. అలాంటి మార్పులు ఉంటాయి. ఈ మార్పులు మూడు ఒకే ధర్మికి లేదా ఒకే వస్తువుకు ఉంటాయి అనే విషయాన్ని కనిపెట్టుకోవాలి. శాంత, ఉదిత, అవ్యపదేశ్య, ధర్మ అనుపాతి, ధర్మి అనే విషయాన్ని కనిపెట్టాలి. ఈ మూడు రకాల పరిణామాలు గతకాలానికి సంబంధించినవి, ఇప్పుడు వర్తమాన కాలంలో ఉంటున్నవి, భవిష్యత్తులో రాబోతాయేమో అని చెప్పేందుకు కూడా వీలు లేనివి. ఈ పరిణామాలన్నీ ఒకే వస్తువుకు సంబంధించినటువంటి పరిణామాలు అని అర్థం చేసుకోవాలి. ఆ ఒకే వస్తువు ఏది అని వెతుక్కుంటూ వెళ్ళాలి అనే విషయాన్ని శాంత, ఉదిత, అవ్యపదేశ్య, ధర్మ అనుపాతి, ధర్మి అని చక్కగా సూత్రంలో వివరించి చెప్పారు. అయితే మనం కూడా కాస్తంత వెతికాం, అన్వేషణ సాగించాం.
ఇప్పుడు కనిపిస్తున్నటువంటి వస్తువులు ఏమున్నాయి, ఇవి మార్పులు అవునా కాదా, ఈ మార్పులకు మూలం ఏమి కావచ్చు, ఆ మూల కారణానికి మరొక మూల కారణం ఉంటుందా, దానికి ఇంకొక కారణం ఉంటుందా అని వెతుక్కుంటూ వెళ్ళాం. వెతుక్కోగా చివరికి ప్రకృతి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి దగ్గర సమాప్తి జరుగుతుంది అనే విషయాన్ని తాత్కాలికంగానైనా సరే నిర్ణయించుకున్నాం. త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి లేదా మాయా అనేటువంటిది ఈ సృష్టి మొత్తానికి మూల కారణం. ఆ ప్రకృతి యొక్క పరిణామాలు, ఆ ప్రకృతి యొక్క మార్పులే ఈ అనంతంగా మనకు ఈ సృష్టిలో కనిపించే పదార్థాలు అనే విషయాన్ని మనం కూడా నిర్ణయించుకున్నాం. అసలు శాంతోదితా వ్యపదేశ్య ధర్మానుపాతి ధర్మి అంటే ప్రధానంగా ఆ ప్రకృతే అనే విషయాన్ని కూడా కొద్దిగా అనుకున్నాం. ఆ ప్రకృతికి కొన్ని పరిణామాలు, కొన్ని మార్పులు ఇంతకుముందు జరిగి ఉన్నాయి. ఆ జరిగి ఉన్నటువంటి మార్పులు ఇప్పుడు లేవు కాబట్టి అవి శాంత స్థితిలో, ఉపశాంతమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. కొన్ని పరిణామాలు, ఆ ప్రకృతి తాలూకు పరిణామాలు ఇప్పుడు మనకి ఈ సృష్టిలో అనుభవంలోకి ఉన్నాయి కాబట్టి అవి ఉదిత ధర్మాలు. కొన్ని ఇలాగే భవిష్యత్తులో రాబోతాయేమో చెప్పలేము, వస్తే అవి ఎలా ఉంటాయి అని చెప్పలేము. అలాంటి పరిణామాలు కొన్ని ఉంటే ఉండవచ్చు. అవి అవ్యపదేశ్య ధర్మాలు, అవ్యపదేశ్యమైనటువంటి పరిణామాలు. ఈ మూడు పరిణామాలు కలిగింది ఈ ప్రకృతే. ఆ ప్రకృతి యొక్క ఒక్కొక్క పరిణామానికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నాము. మొదటి పరిణామానికి మహత్తత్వం అని పేరు పెట్టుకున్నాము. ఆ తర్వాత ఆ మహత్తత్వానికి ఇంకో పరిణామం వస్తే దానికి అహంకారం అని పేరు పెట్టాము, లేదా పంచతన్మాత్రలని పేరు పెట్టాము. ఇలా ప్రకృతిని పెంచుకుంటూ పోతున్నాము అని ఒక ఆలోచన అయితే చేశాం. కానీ ఇందులో ఏమైనా చిక్కుందా అని ఒక ప్రశ్న. ఇందులో చిన్న చిక్కు ఉందేమో అని దాని తర్వాత వచ్చే సందేహం. ఒక వస్తువుకు మార్పులు ఉండాలి అంటే ఎన్ని ఉండొచ్చు? మహర్షి గారు చెప్పినట్లుగా మార్పులను శాంత, ఉదిత, అవ్యపదేశ్యాలు అని మూడుగా విభాగం చేసుకుందాం. శాంతాలు అంటే గతకాలానికి సంబంధించినవి, ఆ మార్పు ఇప్పుడు లేదు. అలాగే ఉదితం, ఇప్పుడు ఒక మార్పు లేదా కొన్ని మార్పులు ఉన్నాయి. అవ్యపదేశ్యం, భవిష్యత్తులో రాబోతున్నాయి, అవి ఇప్పుడు లేవు. శాంతమైన మార్పులు లేవు, అవ్యపదేశ్యమైన మార్పులు లేవు. ఉన్నవి ఉదితమైనటువంటి మార్పులు మాత్రమే. ఉదితమైన మార్పులు, ఇప్పుడు వర్తమాన కాలంలో ఉన్న మార్పులు ఎన్ని ఉంటే ఉండవచ్చు, ఎన్ని మార్పులు ఉంటే ఉండవచ్చు, ఎన్ని ఉండవచ్చు? మహర్షి గారు చెప్పినట్లుగా ధర్మ పరిణామం అనే ఒక పరిణామం ఉండవచ్చు, లక్షణ పరిణామం అని ఒక పరిణామం ఉండవచ్చు, అలాగే అవస్థా పరిణామం అని మూడవ పరిణామం ఉండవచ్చు. ఒక వస్తువుకు ఒక ధర్మం, ఆ ధర్మానికి 3 లక్షణాలు, ఆ 3 లక్షణాలకు 2, 3 ఎంతకంటే కొంచెం ఎక్కువ అవస్థలు ఉంటే ఉండవచ్చు. ఈ రకంగా చూసుకున్నప్పుడు ప్రకృతి తాలూకు పరిణామాల్లో ఒకటి ధర్మ పరిణామం, ఇప్పుడు ఉదితంగా ఈ వర్తమాన కాలంలో ఉండేటువంటి పరిణామం, అది ఒకటి ధర్మ పరిణామం. ఆ ధర్మ పరిణామానికి మళ్ళీ లక్షణ పరిణామాలు, కాలానికి సంబంధించినటువంటి పరిణామాలు అన్నీ లెక్కగడితే 3 అంటే 3 తేల్తాయి. ఆ కాల పరిణామాలకు కూడా అవస్థా పరిణామాలను గనక లెక్క చేస్తే 2, 3 తేల్తాయి. ఈ రకంగా ప్రకృతికి ఇన్ని లెక్క తేలితే మొత్తం మీద 5, 6 తేలితే పరిణామాలు. ఆ ప్రకృతి ద్వారా వచ్చిన పరిణామం మహత్తత్వమే కాబట్టి ఆ మహత్తత్వానికి ఇంకొక 5, 6 తేలితే అక్కడి నుంచి లెక్క వేసుకుంటే పోతే ఎన్ని మహా తేల్తాయి. మీరు చెప్పిన 24 పదార్థాలలో, 24 తత్వాలలో వాటి యొక్క మార్పులన్నీ లెక్కగడితే 100ల్లో ఉంటే ఉండవచ్చు, ఇంకొంచెం ఎక్కువ చేసుకుంటే 1000ల్లో ఉంటే ఉండవచ్చు. కానీ ఈ పరిణామాలు, మనకు కనిపించే పరిణామాలు 100, 1000 కావు, అసంఖ్యాకంగా ఉన్నాయి. ఈ అసంఖ్యాకంగా ఉండేటువంటి పరిణామాలకు ఒకే వస్తువు కారణం ఎలా కావాలి? ఒకే వస్తువు, ఆ వస్తువు ద్వారా ఒక మార్పు, ఆ మార్పు ద్వారా మరొక మార్పు అని గనక చేసుకుంటూ పోయినట్లయితే ఎన్ని వస్తాయి, ఎన్ని మార్పులు వస్తాయి, ఎన్ని పరిణామాలు వస్తాయి, ఎన్ని తత్వాలు వస్తాయి, ఎన్ని పదార్థాలు వస్తాయి? మనకు కనిపించే లెక్కలేనన్ని, ఈ సృష్టిలో కనిపించేటువంటి లెక్కలేనన్ని వస్తువులు రావటానికి ఒక వస్తువు కారణం కావటానికి వీలుందా అని ఒక ప్రశ్న లేస్తే లేవచ్చు. ఈ ప్రశ్న సబబుగా కూడా తోచచ్చు.
అందుకనే ఎలిమెంట్స్ని ఎక్కువగా నిర్ణయించుకోవాలి. 111, 112 అంతకుమించి ఎక్కువ నిర్ణయించుకోవాలి. ఎప్పటికప్పుడు దానికి చేర్చుకుంటూ పోవాలి. అంతే తప్ప ఒకటే ఉంది, ఒకటే మూల పరిణామం, ఒకటే మూల ప్రకృతి, దాని పరిణామాలే ఇవన్నీ అని చెప్పటం అంత లాజికల్గా లేదేమో అని ఆ ప్రశ్నకు మరింత బలం కూడా చేకూరవచ్చు. కానీ మహర్షి గారు చాలా చిన్నగా ఈ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పేస్తున్నారు. దీని గురించి ఆలోచించవలసింది పెద్దగా ఏమీ లేదు, దీన్ని చాలా తొందరగానే మనం తేల్చేసుకోవచ్చు అని అంటున్నారు పై సూత్రంలో. ఆ పై సూత్రం క్రమాన్యత్వం పరిణామాన్యత్వే హేతు అనే సూత్రం. ఈ సూత్రంలో మనం అడిగినటువంటి ప్రశ్నకు సమాధానాన్ని మహర్షి గారు చెప్తున్నారు. పరిణామాలు అనంతాలుగా కావాలి. సృష్టిలో కనిపించేటువంటి వస్తువులన్నీ మార్పులు లేదా పరిణామాలు అనే విషయం స్థాపించబడాలి. ఇంతే కదా. అంటే అనంతమైన పరిణామాలకు కావలసినంతగా అనంతమైన ప్రకృతులు ఉండవలసిన పని లేదు. అంత అనంతంగా ప్రకృతులు ఉండవలసిన పనేమీ లేదు. ఒక ప్రకృతి ద్వారా లెక్కలేనన్ని పరిణామాలు రావటానికి ఆస్కారం ఉంది. ఒక ప్రకృతికి ఒకటే పరిణామం అనేటువంటి నియమం లేదు. ఒక ప్రకృతికి ఒకే ధర్మ పరిణామం అనేటువంటి నియమం లేనే లేదు. ఒక ప్రకృతికి ఎన్నెన్నో పరిణామాలు ఉండవచ్చు, ఎన్నెన్నో రకాలైనటువంటి పరిణామాలు ఉండవచ్చు, ఎన్నో విధాలుగా ఉండవచ్చు. కాబట్టి పరిణామాన్యత్వం, పరిణామాలు చాలా ఉన్నాయి అనే విషయాన్ని ప్రాథమికంగా నిర్ణయించుకోవాలి. ఆ పరిణామాలు ఎన్నెన్నో ఉండవచ్చు అనటానికి హేతువుగా క్రమాన్యత్వం అనే అంశాన్ని జోడించుకోవచ్చు. క్రమాన్యత్వం పరిణామాన్యత్వే హేతు. ఒక ప్రకృతికి ఒకటే పరిణామం అనే నియమం లేదు. ఒక ప్రకృతికి ఎన్నెన్నో పరిణామాలు ఉండవచ్చు. ఆ ఎన్నెన్నో పరిణామాలకు సపోర్టివ్గా ఈ క్రమాన్యత్వం అనే హేతువు ఉండవచ్చు. కాబట్టి ఇంతకు ముందు వేసుకున్నటువంటి ప్రశ్న సులభంగా తేలిపోయేటువంటి ప్రశ్న అని మహర్షి గారు ఈ సూత్రంలో అంటున్నారు. క్రమాన్యత్వం పరిణామాన్యత్వే హేతు అని. ఉదాహరణ గనక ఆలోచించుకోగలిగినట్లయితే, ఒక మట్టి కుండ మనకు కనిపిస్తోంది. మట్టి కుండ అనేది మట్టి యొక్క పరిణామం, మట్టి యొక్క ఒక మార్పు అని మనం భావిస్తున్నాము. మట్టికి ఒకటే మార్పు అనే దృష్టితో ఈ కుండను చూస్తున్నాము. అలా చూడకూడదు. మట్టి ఏ ఏ దశలను దాటుకుంటూ ఈ కుండ అనే పరిస్థితికి వచ్చింది, మళ్ళీ ఏ ఏ దశల ద్వారా మళ్ళీ మట్టి అనే పరిస్థితికి వస్తుంది అనే సంగతి ఆలోచించుకోవాలి. ఏ ఏ దశల ద్వారా ఈ కుండ అనే పరిస్థితికి వచ్చింది? మొదలు ధూళిగా చాలా పొడిగా ఉండేటువంటి స్థాయి, దీన్ని మనం మట్టి అంటాము. ఈ మట్టి కుండ చేయడానికి పనికిరాదు. మొదటి దశలో పొడిగా ఉండేటువంటి ఈ మట్టిని తడిపితే ఇది తడిసి ముద్దవుతుంది. అంటే మొదటి పొడిగా ఉండేటువంటి దశ నుండి మారి మట్టి ముద్ద అనేటువంటి ఆకారాన్ని పొందింది. రెండవ దశకు చేరింది. ఈ మట్టి ముద్దని కాస్తంత ప్రాసెస్ చేస్తే అది కుండగా తయారైంది. కుండగా తయారైన తర్వాత కొద్ది కాలం పాటు కుండగా ఉంది. ఎవరో ఆకతాయి పిల్లలు దాన్ని కర్రతోనో రాయితోనో కొట్టేసరికి అవి ముక్కలైనాయి. కుండగా ఉండేటువంటి ఈ మార్పు ముక్కల కింద మారింది. మట్టి కుండ తాలూకు ముక్కలు, కపాలాలు అని వాటికి పేరు, ఆ కపాలాలుగా మారింది. ఆ కపాలాలుగా మారిన తర్వాత క్రమంగా దాని యొక్క కాలాన్ని బట్టి, జరిగేటువంటి పరిస్థితులను బట్టి, ఉన్న సందర్భాన్ని బట్టి అది క్రమంగా మట్టిగా మారింది. మొదలు మట్టి, తర్వాత మట్టి ముద్ద, కుండ, కుండ పెంకు ముక్కలు, తర్వాత మట్టి అనేటువంటి దశలు కనిపిస్తూ ఉన్నాయి కదా. ఒకే మట్టి యొక్క వివిధ పరిణామాలు, వివిధ మార్పులు కళ్ళకు కనిపిస్తూనే ఉన్నాయి కదా. కేవలం మట్టి, కుండ అని రెండు అంశాలను మాత్రమే తీసుకుంటే ఆ ధోరణి లేదా ఆ రకమైనటువంటి ఆలోచన సవ్యమైంది కాదు. ఒక వస్తువుకు, ఒక ప్రకృతికి ఎన్నెన్నో మార్పులు జరగవచ్చు అని అర్థం చేసుకోవాలి. కాకపోతే ఈ మార్పులన్నీ ఒక్కొక్క క్రమంలో జరుగుతూ ఉంటాయి అని అర్థం చేసుకుంటే చాలు.
దీనికి ఒక క్రమం ఉంది. మొదలు మట్టిగా ఉన్నది అనేది మొదటి దశ, రెండవ దశలో అది మట్టి ముద్దయింది, మూడవ దశలో కుండయింది, నాలుగవ దశలో పెంకులైనాయి, ఐదవ దశలో మళ్ళీ మట్టి అయిపోయింది అని 5 దశలు అనేటువంటి క్రమాలను చూసుకుంటే ఈ క్రమాన్యత్వం, ఈ క్రమాల యొక్క భేదం, ఈ క్రమంలో ఈ వస్తువుల యొక్క పరిణామాల యొక్క మార్పులు వస్తూ ఉండటం అనేది పరిణామాన్యత్వే హేతు. ఈ పరిణామాలు వేరువేరు మార్పులు అని చెప్పటానికి హేతువుగా నిలుస్తాయి అని క్రమాన్యత్వం పరిణామాన్యత్వే హేతు అని మహర్షి గారు అంటున్నారు. మనం కూడా ఉదాహరణ ద్వారా ఈ విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు అని అంటున్నారు. ఉదాహరణలో మనం దశలను తగ్గించేశాము, దశలను ఇంకా పెంచుకుని కూడా చూసుకోవచ్చు. మట్టి ముద్దగా మారటం, ఆ ముద్ద కాస్తంత గుండ్రంగా మారటం, ఆ గుండ్రంగా మారిన దాన్ని ఒక చక్రం మీద లేదా ఒక వస్తువు మీద పెట్టడం, తర్వాత దాని మధ్యలో చిల్లు చేయటం, లాంటివన్నీ క్రమంగా గనక చూసుకోగలిగినట్లయితే మార్పులు ఎన్ని ఉంటాయి, మార్పులు ఎన్ని రకాలుగా పెరుగుతూ ఉంటాయి అనే విషయం బోధపడుతూనే ఉంటుంది అనేది కూడా ఇందులోని విషయం. ఇలా ఉదాహరణను చూసుకుని ఒక వస్తువుకి ఒకటే మార్పు అనే అంశాన్ని మనసులోంచి తుడిచిపెట్టేసేయాలి అని మహర్షి గారు స్పష్టంగా ఉద్బోధ చేస్తున్నారు. క్రమాన్యత్వం పరిణామాన్యత్వే హేతు అనే ఈ సూత్రంలో. క్రమాన్యత్వం పరిణామాన్యత్వే హేతు అనేటువంటి ఈ సూత్రంతో మహర్షి గారు ఇంతతోనే ఆగదలుచుకోలేదు. ఒక్కసారి ఆలోచించుకుని చూస్తే ఈ మార్పులలో, ఈ ఒక్కొక్క దశలలో మళ్ళీ ఎన్ని పరిణామాల లక్షణాలు చెప్పామో అన్ని పరిణామాలను చూసుకోవాలి కదా. ధర్మ పరిణామం అనేది మట్టి అనేది మాత్రమే తీసుకుంటే ఆ ధర్మ పరిణామం తర్వాత వచ్చేటువంటి లక్షణ పరిణామం, భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు సంబంధించినటువంటి పరిణామం, ఆ 3 పరిణామాలు వస్తాయి కదా. ఆ 3 పరిణామాలు రావటంతో పాటుగా వాటికి వచ్చేటువంటి అవస్థా పరిణామాలు, అంటే ఈ మట్టి కొంచెం ఎక్కువ దుమ్ముగా ఉంది లేదా ఎక్కువ పొడిగా ఉంది, ఈ మట్టి కాస్త మెత్తగా ఉంది, ఇందులో రాళ్ళు ఉన్నాయి, ఇలాంటి రకరకాల అవస్థలకు సంబంధించిన విశేషాలు ఉంటాయి కదా. ఒక దశలో ఇన్ని అవస్థలు, ఇన్ని లక్షణాలు, ఇన్ని మార్పులు ఉన్నట్లయితే గనక మరి రెండవ దశలో ఎన్నుండొచ్చు, మూడవ దశలో ఎన్నుండొచ్చు, 4, 5 ఇంకా దశలు పెరుగుతున్న కొద్దీ ఎన్నెన్ని పరిణామాలు రావచ్చు అని లెక్క వేసుకోవాలి. అలా గనక లెక్క వేసుకుంటే ఒక్కొక్క దశకి సంబంధించిన పరిణామాలే చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటే, ఒక వస్తువుకు సంబంధించినటువంటి ఈ దశలు, ఆ దశల పరిణామాలే చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటే, మొత్తం ఈ సృష్టిలో ఉండేటువంటి మార్పుకు యోగ్యమైనటువంటి వస్తువులు ఎన్నున్నాయి, వాటి యొక్క పరిణామాలు ఎన్ని ఉండవచ్చు, వాటి యొక్క పరిణామాలలో మళ్ళీ ఇన్ని తేడాలు ఎన్ని రకాలుగా ఉండవచ్చు అని ఆలోచించుకుంటే ఈ అనంతమైన పరిణామాలకు ఏమీ లోటు లేదు అనే విషయం తేలిపోతుంది. కాబట్టి ఒకే వస్తువుకు ఒకే పరిణామం అనేది పూర్తిగా మనసులోంచి తుడిచివేయవలసిందే అనే విషయాన్ని మహర్షి గారు స్పష్టంగానే చెప్తున్నారు. క్రమాన్యత్వం పరిణామాన్యత్వే హేతు అనే ఈ సూత్రంలో ఒక్కొక్క పరిణామానికి, ఒక్కొక్క రకమైనటువంటి పరిణామానికి ఒక క్రమం ఉంది. ఒక ధర్మం అంటూ పుట్టుకొచ్చిన తర్వాత, ఒక మార్పు ఏర్పడిన తర్వాత, ధర్మ పరిణామం అనేది సిద్ధమైన తరువాత దాని తాలూకు లక్షణ పరిణామాలు ప్రారంభమవుతాయి. ఆ లక్షణ పరిణామాలు క్రమంలో ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. ఆ క్రమం తరువాత వచ్చేటువంటి లక్షణ పరిణామాల తరువాత వచ్చేటువంటి అవస్థా పరిణామాలు ఇంకా కూడా మారుతూ ఉంటాయి. అవస్థా పరిణామాలను ఎన్ని రకాలుగానైనా మార్చి చూసుకోవచ్చు. ఒక కుండను లేదా ఒక వస్తువును తీసుకుంటే ఇది కొత్తదా పాతదా అనేటువంటి చర్చ వస్తుంది. ఇది కొత్తది అంటే ఇప్పుడే తయారు చేశారు, లేదా ఈరోజు లేదా ఈ నెల ఈ సంవత్సరం వరకు వెళుతుంది. పాతది అని మొదలైతే, పాతది అంటే ఎన్నేళ్ళు పాతది, ఇది పాతదా, చాలా పాతదా, ఇంకా చాలా పాతదా, యాంటిక్ పీసా అని ఎన్నెన్నో దశలను దాటుకుని వస్తుంది కదా, ఎన్నెన్నో వెనక్కి వెళుతూనే ఉంటాయి కదా.
కాబట్టి ఇవన్నీ గనక ఆలోచించుకున్నట్లయితే ఈ వరుసను క్రమంలో వచ్చేటువంటి మార్పులను గనక చూసుకున్నట్లయితే ఈ అనంత సంఖ్యకు ఏమీ ఢోకా లేదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు అనే విషయాన్ని కూడా మహర్షి గారు క్రమాన్యత్వం పరిణామాన్యత్వే హేతు అనే ఈ సూత్రంలో ఉపదేశం చేస్తున్నారు. మనం సరి అయిన ఉదాహరణ చూసుకోకుండా ప్రశ్న అడిగేశాం, కానీ కొంచెం జాగ్రత్త పడి ఉంటే మనం ప్రశ్న అడుగుండేవాళ్ళము కాదు, మనకి ప్రశ్న వచ్చేది కాదు, అలాగే తర్వాత సమాధానం చెప్పవలసిన అవసరము వచ్చేది కాదేమో. ఎందుకంటే ఒక బంగారపు ముద్దకి ఒకే ఆభరణమా? ఎక్కడైనా అలా ఉందా? ఒక బంగారపు ముద్దకి ఎన్నెన్నైనా ఆభరణాలు చేసుకోవచ్చు కదా, దాన్ని ఎన్నెన్నో దశలలో ఆభరణంగా మార్చుకోవటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసుకోవచ్చు కదా. ఒక బంగారపు ముద్దగా కనిపించేదాన్ని కాస్త గట్టిగా సుత్తితో, చెక్క సుత్తితో దాని మీద పెట్టి కొడితే అదేదో కొంచెం పలచగా తయారవుతోంది కదా. దాన్ని మళ్ళీ కాస్త కత్తిరిస్తే ఇంకొక ఆకారం వస్తోంది కదా. దాన్ని మళ్ళీ ఒక దాంట్లో పెట్టి చూస్తే తీగలా మారుతోంది, ఇంకో దాంట్లో పెట్టి చూస్తే ఇంకో రకంగా మారుతోంది. మొత్తం ఆభరణం తయారైపోయిన తర్వాత నచ్చకపోతే మళ్ళీ కరిగించేస్తే మళ్ళీ ముద్ద అవుతోంది, మళ్ళీ కొత్త ముద్దలోంచి కొత్త ఆభరణం. ఇలా ఎన్నెన్నో వస్తువులు ఒకే ముద్దలోంచి పుట్టుకొస్తూ కనిపిస్తూనే ఉన్నాయి కదా. ఇలా కనిపిస్తూ ఉండగా ఒక వస్తువుకు ఒకటే పరిణామం అని మనం మాత్రం ఎలా అంటాం? ఒక వస్తువుకు ఒకటే పరిణామం లాజికల్ అనే మాటను ఎలా మాత్రం మనం మాట్లాడతాం? కాబట్టి మనకు పరిచయం ఉండేటువంటి కొన్ని వస్తువుల తాలూకు పరిణామాలను లెక్కలోకి తీసుకున్నా, వాటిని పరిగణనలోకి తీసుకున్నా, ఒక వస్తువుకు ఒకటే పరిణామం అనే నియమం లేనే లేదు అనే విషయం స్పష్టమవుతోంది. కాబట్టి ఈ ప్రశ్న మనకు రాకపోతే బాగుండేది, సమాధానం చెప్పేంత అవసరం మహర్షి గారికి లేకపోతే బాగుండేది. కానీ పొరపాటునైనా సరే ఇలాంటి ప్రశ్న వస్తే రావచ్చు, పొరపాటును వచ్చినా సరే వెంటనే ఏమాత్రం కన్ఫ్యూజ్ కాకుండా దానికి సరి అయిన సమాధానాన్ని తెలుసుకుని తీరాలి అనే అభిప్రాయంలో మహర్షి గారు క్రమాన్యత్వం పరిణామాన్యత్వే హేతు అనే ఈ సూత్రాన్ని రచించి మనకు పరిచయం చేస్తున్నారు. ఈ క్రమాన్యత్వం పరిణామాన్యత్వే హేతు అనే సూత్రంలోనే మరొక అంశాన్ని కూడా మహర్షి గారు గుచ్చి మనకు చూపిస్తున్నారు. ఎన్నెన్నో పరిణామాలున్నాయి, ఎన్నో మార్పులు మన కంటికి కనిపిస్తాయి, ఇంకొన్ని మార్పులు మన కంటికి కనిపించవు. కొన్ని మార్పులు మన ఊహలకు అందుతాయి, కొన్ని మార్పులు మన ఊహలకు అందని కూడా అందవు. కొన్ని మార్పులు కంటికి కనిపిస్తాయి. మొగ్గ ఒక పువ్వులా వికసించటం, పువ్వులా విచ్చుకోవటం అనే మార్పు మన కంటికి కనిపిస్తుంది. కానీ మొగ్గ ఎక్కడి నుంచి వేస్తోంది, చెట్టులోని ఏ ప్రాంతం మొగ్గగా మారబోతోంది అని మన కంటికి ఏమన్నా కనిపిస్తోందా? కనిపించడం లేదు. ఎందుకు కనిపించడం లేదు అంటే ఆ మార్పు యొక్క లక్షణమే అది. ఆ మార్పు కంటికి కనిపించకుండానే జరుగుతుంది. కంటికి కనిపించటానికే కొన్ని రోజులు పడుతుంది. కొన్ని రోజులు పట్టిన తరువాత క్రమంగా అది కంటికి కనిపిస్తుంది. కంటికి కనిపించని దశలో కొంత మార్పు జరుగుతుంది. క్రమంగా అది కంటికి కనిపించేటువంటి స్థితిని చేరుకుంటుంది. అది మొగ్గగా కనిపించినప్పుడు మొగ్గకు వెనక రోజునో ముందు రోజునో మన కంటికి కనిపిస్తుంది. మొగ్గయి అది మళ్ళీ వికసించటం అనేది మన కంటికి కనిపిస్తుంది. కొన్ని ఊహలకు అందుతాయి. ఫలానా చోట మొగ్గ రావచ్చు, ఆ మొగ్గ పువ్వుగా వికసించవచ్చు. పువ్వుగా వికసించినటువంటి ఈ మొగ్గో లేదా ఈ పువ్వు మెల్లగా కాయగా మారచ్చు, ఆ కాయ పండుగా మారవచ్చు, పండవచ్చు అని కొన్ని పరిణామాలు ఊహకి అందుతాయి. కానీ కొన్ని పరిణామాలు ఊహకు కూడా అందవు. శివరాత్రి సమయం సుమారుగా చూసుకుంటే మామిడి చెట్టు నిండా పూత కనిపిస్తుంది. మొదటి నుంచి చివరి వరకు ఏ భాగంలో చూసినా మొత్తం పూతే కనిపిస్తుంది. పూతను గనక సరిగ్గా లెక్క పెట్టగలిగినట్లయితే, ఆ చిన్న చిన్న మామిడి పువ్వులు గనక లెక్క పెట్టినట్లయితే ఒక్కొక్క చెట్టుకి కనీసం లక్షల్లో పువ్వులు ఉంటాయి. కానీ ఈ లక్షల్లో ఉండేటువంటి పువ్వుల్లో ఎన్ని కాయలు అవుతున్నాయి, ఆ కాయల్లో ఎన్ని పళ్ళు అవుతున్నాయి అని ఎవరి వల్లైనా చెప్పటం అనేది వీలుంటుందా? ఏ పువ్వు అనేటువంటి పరిణామం కాయగా మారబోతోంది,
ఏ పువ్వు రాలబోతోంది అని ఎవరు చెప్పగలరు? ఎవరు ఊహించగలరు ఫలానా పువ్వు రాలిపోతుంది, లేదా ఈ కొమ్మకుండే పువ్వులలో ఇన్ని పువ్వులు కిందకి రాలిపోతాయి, ఇన్ని ఉండిపోతాయి అని చెప్పగలరా ఎవరైనా? కొన్ని పరిణామాలు ఊహకు అందేట్లుగా ఉంటాయి, కొన్ని పరిణామాలు ఊహకు కూడా అందని స్థాయిలో ఉంటాయి. కంటికి కనిపించేవి కొన్ని, కంటికి కనిపించనివి కొన్ని పరిణామాలున్నాయి. ఊహకు అందేవి కొన్ని, ఊహకు అందనివి కొన్ని పరిణామాలున్నాయి. అవి కూడా ఒక క్రమంలో వస్తూనే ఉన్నాయి. కంటికి కనిపించని స్థితి నుండి కంటికి కనిపించే స్థితి వరకు ఆ మార్పులు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఆ అంశంలో కూడా క్రమాన్యత్వం పరిణామాన్యత్వే హేతు. ఆ క్రమంలో వచ్చేటువంటి మార్పులు వేరువేరు మార్పులు అనే విషయం క్రమంగా మనకు బోధపడుతుంది. కొన్ని ఊహలకు అందేటువంటి మార్పులు, ఆ ఊహలకు అందేటువంటి మార్పులు, ఊహలకు అందనటువంటి మార్పులు, ఈ రెండు రకాల మార్పులు కూడా క్రమంగా మార్పు చెందుతూ ఒక మార్పును తెచ్చి పెడుతున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా క్రమాన్యత్వం పరిణామాన్యత్వే హేతు. ఆ మార్పు తన పని తాను చేసుకుంటూ పోతోంది. మనం చూసామా చూడలేదా, మనం ఊహించామా ఊహించలేదా, మనం అంచనా వేయగలమా వేయలేమా, ఇలాంటి విషయాలేమీ పట్టించుకోవటం లేదు. అది తన క్రమంలో తన మార్పులను చేసుకుంటూ వెళుతోంది. కాబట్టి క్రమాన్యత్వం పరిణామాన్యత్వే హేతు అయినట్లయితే ఈ మార్పులనన్నిటినీ మనం కంటితో చూడలేని పరిస్థితే ఉన్నట్లయితే, మార్పులన్నిటి గురించి ఊహించి నిర్ణయించలేని పరిస్థితే ఉన్నట్లయితే, ఒక వస్తువుకి ఒకే పరిణామం ఉంటుంది అనే విషయాన్ని ఎలా నిర్ధారిస్తాం? కాబట్టి అలా నిర్ధారించడానికి వీలు లేదు. ఎన్నెన్నో మార్పులు కంటికి కనిపిస్తూ ఊహకు అందుతూ ఉన్నాయి, ఎన్నెన్నో మార్పులు అలా కాకుండా కూడా ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి క్రమాన్యత్వం ఈ పరిణామాన్యత్వే హేతు అనే విషయాన్ని గుర్తించుకోవాలి. గుర్తించుకుని ఈ పరిణామాలు అనంతంగా ఉండటానికి కారణం ఉంది అనే విషయాన్ని నిర్ణయించుకోవాలి అని కూడా మహర్షి గారు ఈ సూత్రంలో మనకు బోధిస్తున్నారు. బోధించటం మాత్రమే కాకుండా, ఇంతవరకు బోధించటం మాత్రమే కాకుండా, ఇంకా కూడా ఈ మార్పులకు సంబంధించిన, ఈ పరిణామాలకు సంబంధించినటువంటి లోతైన అధ్యయనం తప్పకుండా చేయాలి. బయట వస్తువులలో లేదా బాహ్యంగా ఈ ప్రపంచంలో ఉండేటువంటి సృష్టికి సంబంధించినటువంటి వస్తువులలో మార్పులేంటి, ఆ మార్పులన్నీ ఒకే వస్తువు తాలూకు మార్పులా, వేర్వేరు వస్తువుల తాలూకు మార్పులా, ఒకే వస్తువు తాలూకు మార్పులైతే ఇన్ని భేదాలు ఎలా వచ్చినాయి, ఇవన్నీ ఆలోచించడం సరే, ఇవన్నీ ఆలోచించుకోవచ్చు. కానీ బాహ్యం కాకుండా లోపల మనసులో ఎన్ని రకాల మార్పులున్నాయో ఒక్కసారి గమనించుకుంటే చాలు. ఎన్ని రకాల మార్పులున్నాయో గమనించుకొని నిర్ణయించుకోగలిగితే చాలు. నిర్ణయించుకోగలిగితే బయట కూడా నిర్ణయించుకోవటానికి శక్తి వస్తుంది అని ఒకసారి అనుకోవచ్చు. లోపలే ఎన్నో మార్పులు అనిపిస్తూ ఉన్నాయి, లేదా ఎన్నో మార్పులు తెలుస్తూ ఉన్నాయి, కొన్ని మార్పులు తెలియకుండా కూడా ఉన్నాయి. ఎన్నెన్నో మార్పులు, నాకిప్పుడు ఈ జ్ఞానం కలిగింది, ఇలా నేను చూశాను, విన్నాను, వాసన చూశాను, లాంటి మనసుకు సంబంధించినటువంటి కొన్ని మార్పులు తెలుస్తున్నాయి. అలాగే నాకు ఇప్పుడు కోరిక కలిగింది, ఇప్పుడు ఫలానా వ్యక్తి మీద ద్వేషం కలిగింది, ఫలానా వ్యక్తి మీద కోపం వచ్చింది, లేదా నేను కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, ఇలాంటి భావనలు కూడా కొన్ని తెలియచ్చు. కానీ తెలియకుండా మనసులో ఎన్ని రకాల మార్పులు జరుగుతున్నాయి అనే విషయం ఆలోచించుకోవాలి, సరిగ్గా అర్థం చేసుకోవాలి. మనకు తెలియకుండానే మన మనసులో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి, ఎన్నో పరిణామాలు జరుగుతున్నాయి. ఆ పరిణామాల తాలూకు ఫలితాలను అనుభవిస్తూ ఉన్నాము. మనసులో జరిగేటువంటి ఆ పరిణామాలను కనీసం మనం చూడటం కాదు కదా, ఊహించటం కాదు కదా, అంచనా వేయటం కూడా సాధ్యం కాదు అనే స్థాయిలో ఉన్నాయి. అలాంటి పరిణామాలు మనకు ఊహకు అందనివి ఎన్నో మన మనస్సుల్లోనే ఉంటే, బయట ఉండటంలో, ఈ సృష్టిలో ఉండటంలో ఆశ్చర్యమేముంది? ఈ సృష్టిలో అనంతమైన పరిణామాలు ఉండటంలో ఆశ్చర్యమేముంది అని కూడా మహర్షి గారు అంటున్నారు. అంటూ నిరోధ ధర్మ సంస్కారా పరిణామోథ జీవనం చేష్టా శక్తిశ్చ చిత్తస్య ధర్మ దర్శన వర్జితా అనేటువంటి
కొత్త విషయాన్ని కూడా ఈ సూత్రంలో సూచనాత్మకంగా మనకు పరిచయం చేస్తున్నారు. ఎన్నెన్నో పరిణామాలు, మనసులో ఉండేటువంటి పరిణామాలు మన ఊహకు అందవు. అవి ఉన్నాయి అని చెప్తే ఒప్పుకోవలసి వస్తుంది. కానీ ఉన్నాయి లేదా ఆ ఉన్నప్పుడు తెలియటం అనేది మాత్రం సరిగ్గా జరగటం లేదు. అందులో మొదటిది నిరోధం అనేటువంటి పరిణామం. నిరోధం మనస్సును కట్టడి చేయటం లేదా చేయగలగటం, చేసేటువంటి సందర్భం రావటం అనేటువంటి పరిణామం. ఈ పరిణామం పరిచయం లేదు కాబట్టి దీని గురించి కనీసం ఊహ కూడా ఇప్పుడు లేదు. నిరోధ పరిణామం మనసు నిరంతరం చంచలంగా ఉండేటువంటి మనసు ఏదో ఒక దశలో కట్టడికి గురి అవుతుంది అనేటువంటి మనసులో ఉండేటువంటి పరిణామం, మనసులో ఉండేటువంటి మార్పు మన ఊహకు అందటం లేదు. అది ప్రస్తుతానికి దర్శన వర్జితం, మన దృష్టికి కానీ మన ఊహకు కానీ అందనటువంటి పరిస్థితిలో ఉంది అనేది మొదటి విషయం. అలాగే మనసులో పుణ్యం పాపం అనే రెండు ధర్మాలు ఉన్నాయి, లేదా పుణ్య పాపాలు ధర్మాధర్మాలు రెండు ఉన్నాయి. మనస్సుతోనే క్రియ ప్రారంభమవుతోంది. మనస్సు ద్వారానే ఈ శరీరంలోనూ ఇంద్రియాల్లోనూ క్రియలు ప్రారంభమవుతున్నాయి. ఆ క్రియలకు ఫలితంగా ఒక పుణ్యం ఒక పాపం అనే రెండు రకాల ధర్మాలు వచ్చి చేరుతున్నాయి. అవి మనసులోకే వచ్చి చేరుతున్నాయి, మనసులోనే పేరుకొనిపోతున్నాయి. కానీ ఈ ధర్మం అనేది ఎంత ఉంది, పాపం అనేది ఎంత ఉంది అని ఏమైనా తెలుస్తోందా? ధర్మాధర్మాలు పుణ్యపాపాలు ఎన్నున్నాయి, ఎవరెవరికి ఎంత ధర్మం ఎంత పాపం అనే విషయం ఎవరికైనా కంటికి కనిపిస్తోందా? కనీసం ఊహకైనా అందుతోందా? ఊహకు అందట్లేదు కాబట్టే పుణ్యం లేదు పాపం లేదు ఏమీ లేదు, మనం ఏం చేస్తే అది అనే భావనే అందరికీ వస్తుంది కదా. ఈ ధర్మాధర్మ భావనలు లేదా ధర్మాధర్మ పరిణామాలు, పుణ్యం పాపం అనేటువంటి మనస్సుకు సంబంధించిన పరిణామాలు దర్శనవర్జితాహ, అవి కంటికి కనిపించడం లేదు, అవేమీ మనస్సుకు కూడా గోచరించటం లేదు. అలాంటి స్థితిలో ఈ ధర్మాధర్మ పరిణామాలున్నాయి. కానీ ఈ ధర్మాధర్మ పరిణామాలు లేకపోతే మాత్రం కనీసం ఈ బండి నడిచేందుకు ఏమీ ఆస్కారం లేదు. ధర్మాధర్మాలు లేకపోతే ఈ జీవితం క్షణం కూడా ముందుకు నడవదు. అలాంటి ధర్మాధర్మాలు కంటికి కనిపించటం లేదు, దృష్టికి ఆనటం లేదు, ఊహకు కూడా అందటం లేదు. అలాగే మనసులో ఎన్నెన్నో సంస్కారాలున్నాయి. ఎన్నెన్నో సంస్కారాలు ఎప్పుడెప్పుడో గుర్తుకు వచ్చేటువంటి సంస్కారాలు ఉన్నాయి. ఎప్పుడు పైకొస్తాయి, ఎప్పుడు అవి వాటి పని చేస్తాయి అని తేల్చడానికి వీలులేని సంస్కారాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఇలాంటి సంస్కారాలు మనకున్నాయా అని ఎప్పుడైనా అనిపిస్తే ఆశ్చర్యం కూడా కలిగించేంత సంస్కారాలు ఉన్నాయి. అవి సమయానికి వాటి పని అవి చేసుకుంటున్నాయి. కానీ అవి ఎన్ని సంస్కారాలు ఉన్నాయి, ఏ సంస్కారాలు ఉన్నాయి అని ఏమన్నా కంటికి కనిపిస్తున్నాయా, లేదా మనసుకు తోస్తున్నాయా, ఊహకైనా అందుతున్నాయా, అంచనాలకు అందుతున్నాయా అని ఆలోచించుకుంటే ఏ సంస్కారము తెలియటం లేదు. కానీ ఆ సంస్కారం సరి అయిన సమయంలో పైకి లేచి మనకు స్మరణను కలిగిస్తోంది. సరి అయిన సమయంలోనూ కలిగిస్తోంది, లేదా అది పైకి లేవాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడైనా సరే అది పైకి లేచి కనిపిస్తోంది. సంస్కారాలు లేవు అనటానికి వీల్లేదు, కానీ సంస్కారాలు ఎన్నున్నాయి అని అడిగితే చెప్పటానికి వీల్లేదు అనే పరిస్థితిలో ఉన్నాయి కదా. ఈ సంస్కారాలు కోట్ల కొలది ఇంకా కూడా పై సంఖ్యలో ఉన్నట్లయితే, ఈ సంస్కారాలే గనక మార్పులైతే, ఈ మార్పులు మనసులో ఉండగా ఆ మనసులోని మార్పులనే మనం గమనించలేనప్పుడు బయట ఉండేటువంటి మార్పులను ఏం గమనిస్తాము, ఏమి నిర్ణయిస్తాము అని ఆలోచించుకోవాలి. కాబట్టి నిరోధ ధర్మ సంస్కారా అనేటువంటిది ఈ మూడు సంస్కారాల గురించి, ఈ మూడు పరిణామాల గురించి ఆలోచించుకుంటే ఈ క్రమాన్యత్వం పరిణామాన్యత్వే హేతు అనే సూత్రం సులభంగా అర్థమైపోతుంది అని మహర్షి గారు అంటున్నారు. అలాగే చలం గుణవృత్తం అని ఒక నియమం. సత్వం రజస్సు తమస్సు అనేటువంటి ఈ మూడు గుణాలు నిరంతరం కదిలే స్వభావం ఉండేటువంటి గుణాలు. ఆ మూడు గుణాల ద్వారా వచ్చినటువంటి ఈ మనస్సు కూడా ఆ గుణాల స్వభావం ప్రకారం నిరంతరం కదులుతూ ఉండాలి. కానీ ఆ మనస్సు తాలూకు కదలికలు ఏమాత్రం మనకు తెలుస్తున్నాయా? మనస్సులో సహజ సిద్ధంగా ఉండేటువంటి కదలికలు ఏమైనా తెలుస్తున్నాయా?
ఏమీ తెలియటం లేదు. నా మనస్సు స్థిరంగా ఉంది, నా మనస్సు బలంగా ఉంది అని అనిపిస్తే అనిపించవచ్చు, నా మనస్సు ఎలా ఉంటే ఏమిటి అనైనా అనిపించవచ్చు. కానీ మనస్సు కదులుతోంది అని అనిపించటం మాత్రం సులభం కాదు. ఎందుకు కాదు అంటే దానిలో ఉండేటువంటి ఈ పరిణామం, చంచల స్వభావానికి వీలుగా ఉండేటువంటి పరిణామం, ఈ గుణ స్వభావం అనేది ఆ విషయాన్ని తోచనివ్వదు. ఆ పరిణామం, ఆ మార్పు మన ఊహలకు అందనే అందదు. పోనీ దీన్ని వదిలేద్దాం. ఈ శరీరంలో ఆయుస్సు ఉంది కదా, ఆ ఆయుస్సు అంటే గాలి పీల్చుకొని గాలిని విడిచిపెట్టడమే కదా. ఈ గాలి పీల్చుకోవటం, గాలిని విడిచిపెట్టడం అనేది ఒక ప్రయత్నంతోనే కదా సాధ్యం. ఆ ప్రయత్నం ఎవరు చేస్తున్నారు అనే విషయం మీద ఏమైనా స్పష్టత ఉందా? గాలి పీల్చుకునే ప్రయత్నం, గాలి విడిచిపెట్టే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? ఎవరి ప్రయత్నం ద్వారా ఈ గాలి లోపలికి వెళుతోంది, ఎవరి ప్రయత్నం ద్వారా మళ్ళీ బయటకు వచ్చేస్తోంది అని ఏమైనా స్పష్టత ఉందా? అది మనస్సు తాలూకు క్రియ మాత్రమే, మనస్సు చేసేటువంటి ప్రయత్నం మాత్రమే అనే విషయం మీద ఏమైనా అంచనా ఉందా అని ఆలోచిస్తే ఏమీ అంచనా లేదు. మనస్సేమీ అలా క్రియలు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మనకు తెలియదు. కానీ ఆ ప్రయత్నం లోపల జరిగిపోతుంది, ఆటోమేటిక్గా జరిగిపోతుంది కాబట్టి తెలియట్లేదు అనుకుంటున్నాము. ఆ ప్రయత్నానికి ఫలితాన్ని మాత్రం అనుభవిస్తున్నాము. అది శ్వాస ప్రశ్వాసలతోనూ, లేదా ఉచ్ఛ్వాస నిశ్వాసలతోనూ, లేదా ఈ శరీరంలో ఆయుస్సు ఉండటం అనే అంశం ద్వారాను మనం గమనిస్తున్నాము, ఫలితాన్ని చూస్తున్నాము. కానీ కారణాన్ని మాత్రం కనిపెట్టలేకపోతున్నాము. ఇది మనసులో ఉండేటువంటి మార్పు, మనసులో ఉండేటువంటి పరిణామం, మనసుకు సంబంధించినటువంటి ఒక క్రియ. కానీ అది అంచనాలకు కానీ ఊహలకు కానీ అందటం లేదు. జీవనం ఎందుకు వస్తోంది తెలియదు, జీవనం ఉందా లేదా అది కావాలి అనే విషయం మాత్రమే తెలుసు. కాబట్టి మన జీవనానికి ఏమి కారణం అనేదే మనకి తెలియనప్పుడు బాహ్యమైన విషయాల మీద ఏమి నిర్ణయిస్తాము అని ఆలోచించుకోవాలి అని కూడా మహర్షి గారు అంటున్నారు. జీవనం అనేది మనస్సు తాలూకు ఒక క్రియకు ఫలితం, ఒక కోణంలో ఒక క్రియకు ఫలితం అనే అంశాన్ని గుర్తుంచుకోమని కూడా చెప్తున్నారు. అలాగే ఈ శరీరం కదులుతోంది, ఈ శరీరంలోని ఇంద్రియాలు కదులుతున్నాయి. ఎలా కదులుతున్నాయి, ఎందుకు కదులుతున్నాయి? కంటికి దగ్గరగా ఏదైనా వస్తువు వచ్చినప్పుడు కన్ను తెలుసుకోకుండా, మన ప్రయత్నం లేకుండానే, మన ప్రమేయం లేకుండానే ఆ కనురెప్ప మూసుకుపోతోంది. కంటి దగ్గరగా వస్తువు వస్తే కనురెప్ప మూసుకుపోతోంది. కంటికి రక్షణగా ఏదో ఒక గోడ, దానికి చేతనైనంత గోడను తెచ్చి చూపిస్తోంది. మన దగ్గరికి ఇంత దగ్గరగా ఏదో రాయో రప్పో వస్తే మనకి తెలియకుండానే చేయి దానికి అడ్డం పెడుతున్నాము. మనం కావాలని ఓహో రాయి వస్తోంది, వస్తున్న రాయి నాకు మంచిది కాదు, ఆ మంచిది కాని రాయిని నేను అడ్డుకోవాలి, కాబట్టి నా చేయి పైకెత్తాలి, పెట్టాలి అని అనుకుని వరుసగా మనమేమి చేయటం లేదు. ప్రయత్నం జరిగిపోతోంది. అది ప్రతి ఇంద్రియంలోనూ కనిపిస్తోంది, ప్రతి శరీర భాగంలోనూ కనిపిస్తోంది. ఇంకా కూడా లోపల ఉండేటువంటి భాగాలకు మనమేమి ఆజ్ఞలు ఇవ్వటం లేదు. ఇదో కడుపు, నీకు ఇప్పుడు ఆహారాన్ని పంపిస్తున్నాము, నువ్వు జాగ్రత్తగా దాన్ని జీర్ణం చేసి అన్ని పార్ట్స్కి శక్తిని అందించు అనేమీ చెప్పటం లేదు. కానీ దాని పని అది చేసుకుంటూ పోతోంది. చేసుకుంటూ పోవటం మాత్రమే కాకుండా ఖాళీ అయిన వెంటనే మనకు మెసేజ్ ఇస్తోంది, ఆకలేస్తోంది అని చూపిస్తోంది. ఇలా ప్రతి పార్టు, ప్రతి అవయవము, ప్రతి ఇంద్రియము, ప్రతి భాగము ఈ శరీరాన్ని సంరక్షించడానికి, ఈ శరీరాన్ని పోషించడానికి, ఈ శరీరం బలంగా ఉండటానికి ఎన్నెన్నో పనులు చేస్తున్నాయి. ఈ పనులు ఎవరు చేయిస్తున్నారు? ఈ పనులన్నీ ఎవరు ప్రేరేపిస్తే, ఎవరు ప్రోత్సహిస్తే చేస్తున్నాయి ఇవన్నీ అనే విషయాన్ని మీద మనకేమైనా అవగాహన ఉందా అంటే లేదు అని చెప్పుకోవాలి. ఆ చేష్టలు, శరీరానికి సంబంధించినటువంటి ఈ చేష్టలు, ఈ క్రియలన్నీ కూడా మనసులోని ఒక మార్పు, మనసులోని ఒక ప్రేరణ, మనసులోని ఒక భావం అనే విషయాన్ని మనం గమనించలేనప్పుడు బాహ్యమైన వస్తువుల గురించి ఎలా నిర్ణయిస్తాము అని ఆలోచించుకోవాలి. అలాగే శక్తి, మనస్సుకు ఎన్నెన్నో శక్తులున్నాయి, ఎన్నెన్నో కొత్త విషయాలను అర్థం చేసుకునేటువంటి శక్తులున్నాయి, ఎన్నెన్నో పాత విషయాలను స్మరించుకునేటువంటి శక్తులున్నాయి,
ఎన్నెన్నో కొత్త కొత్త పనులు చేయగలిగినటువంటి, కొత్త ఊహలు చేయగలిగినటువంటి శక్తులు ఉన్నాయి. ఏ మనస్సుకు ఎన్ని రకాల శక్తులు ఎన్ని ఉన్నాయి అని ఎవరి దగ్గరైనా లిస్ట్ ఉందా? కనీసం వారి మనసుకు సంబంధించిన శక్తుల తాలూకు నిర్ణయం ఏమైనా ఎవరికైనా ఉందా అని ఆలోచిస్తే అదేమీ లేదు, దాని గురించి ఏ సమాచారము లేదు అనే సమాధానం చెప్తారు కదా. కానీ ఆయా సందర్భంలో ఆయా ఫలితం కనిపించినప్పుడు, ఓహో నా మనసుకు ఇంత శక్తి ఉందన్నమాట, నా మనసుకు ఇంత గ్రంథాన్ని ధారణ చేసే శక్తి ఉందన్నమాట, నా మనసుకు ఇంతసేపు ఏకాగ్రతగా ఉండేటువంటి శక్తి ఉందన్నమాట, నా మనసుకు ఇంతసేపు కదలకుండా ఉండేందుకు శక్తి ఉందన్నమాట అని తర్వాత అనుకోవలసిందే కదా. ఈ శక్తులు అనేటువంటి మానసిక పరిణామాలు, మనసుకు సంబంధించినటువంటి ధర్మాలు, వీటి గురించే అవగాహన లేనప్పుడు ఈ మనస్సుతో చూసేటువంటి బాహ్యమైన వస్తువుల మీద అవగాహన ఎక్కడి నుంచి వస్తుంది? దాన్ని ఎవరు మాత్రం నిర్ణయిస్తే సరిగ్గా ఎందుకు అవుతుంది? ఎవరైనా నిర్ణయించేవారు వారి మనసులలో ఉండేటువంటి ఈ ఏడిటి గురించి, నిరోధ ధర్మ సంస్కారా పరిణామోథ జీవనం చేష్ట శక్తిశ్చ అనేటువంటి 7 పరిణామాల గురించి గనక సరి అయిన అవగాహనతో చెప్పినట్లయితే, ఎవరైనా చెప్పగలిగినట్లయితే వారు చెప్పింది నమ్మవచ్చు. ఈ పరిణామాల గురించే ఎవరికి తెలియనప్పుడు బాహ్యమైన పరిణామాల గురించి ఏం చెప్తే ఏం నమ్ముతాము, వాటిని గురించి ఎలా నిర్ణయిస్తాము అని ఆలోచించుకోవాలి. కాబట్టి మన మనస్సులో ఉండేటువంటి పరిణామాలు కూడా 2 రకాలుగా ఉన్నాయి. కొన్ని కనిపించే లేదా దృష్టికి ఆనే లేదా ఊహించటానికి వీలయ్యేటువంటి పరిణామాలు, కొన్ని పరిణామాలు అసలు ఊహకే అందనటువంటి పరిణామాలున్నాయి. ఆ ఊహకు అందనటువంటి పరిణామాలను గనక విభాగం చేసి చూస్తే 7 రకాలుగా కనిపిస్తున్నాయి. వాటిలో ఒక్కొక్క దాన్ని చూస్తే మళ్ళీ అనంత సంఖ్య అనేది రానే వస్తుంది. ఒక చిన్న మనసులో ఈ శరీరంలో ఎక్కడ ఉందో కనిపెట్టలేని, ఎంత పరిణామంలో ఉందో కనిపెట్టలేనటువంటి మనసులోనే ఇన్ని రకాల మార్పులుంటే, ఇన్ని రకాల మార్పులు ఉన్నాయి అనేది నిర్ణయంగా తెలుస్తూ ఉంటే, త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి ఎంత ఉందో తెలియదు, దాని తాలూకు మార్పులు ఎన్ని రకాలుగా రావచ్చు అనే అంశం మీద సరి అయిన అవగాహన ఏమీ లేదు. కానీ ఒకే ధర్మానికి ఒకే మార్పు లేదా ఒకే వస్తువుకు ఒకే మార్పు అనే అంశాన్ని ఎలా నిర్ణయిస్తాము, నిర్ణయించి దాని ప్రకారం ఆలోచనను ఎలా సాగిస్తాము అని ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని ఈ పరిణామాలు అనంతంగానే ఉంటాయి, కానీ ఈ పరిణామాల ద్వారా ఈ పరిణామాలన్నీ ఏ మూల వస్తువుకున్నాయో ఆ మూల వస్తువును మనం కనిపెట్టాలి. పరిణామాల ద్వారా మూల ప్రకృతిని కనిపెట్టాలి అనే అభిప్రాయంతో ముందుకు వెళ్ళాలి. దాని ప్రకారం అడుగులేసుకుంటూ ఆలోచన సాగించాలే తప్ప అక్కర్లేని ప్రశ్నలేమీ వేసుకోకూడదు అనే అంశాన్ని కూడా మహర్షి గారు ఈ సూత్రంలో చూపిస్తూ క్రమాన్యత్వం పరిణామాన్యత్వే హేతు అనే విషయాన్ని మనకు బోధిస్తున్నారు. ఏదో చక్కగా యోగాంగాల గురించి చెప్తున్నారు, యమాలంటున్నారు, నియమాలంటున్నారు, కూర్చోమన్నారు, ప్రాణాయామం చేయమన్నారు, కాసేపు ఏకాగ్రతగా కూర్చోమన్నారు, ఏకాగ్రతగా ఒక వస్తువుని ధ్యానించమన్నారు, ఇవన్నీ చేయమన్నారు కదా అని మహర్షి గారి మాటలు వింటుంటే, ఈయన అసంఖ్యాకమైన పరిణామాలు ఉన్నాయని చెప్పి, ఆ అసంఖ్యాకమైన పరిణామాలు ఎన్నున్నాయో లెక్క పెట్టలేరు అని చెప్పి, కొన్ని మీకు ఊహకే అందవు అని చెప్పి, చివరికి మీ మనస్సులోనే ఎన్ని పరిణామాలున్నాయి, ఎన్ని రకాల పరిణామాలున్నాయి అని మీకేం తెలియదు అని చెప్పి, ఇలా పరిణామాలను పెంచేస్తూ పోతే, ఎన్నెన్నో విషయాలు బాగా పెంచేసి చెప్పేస్తే మాకు కష్టం కాదా? మనస్సుకి దీన్ని భరించటం అనేది కష్టం కాదా? ఇంత కష్టంగా ఉండేటువంటి విషయాన్ని చెప్పటం ఎందుకు? సులభంగా చాలా సింపుల్ చిన్న చిన్న మాటలతో ఏమైనా చెప్తే చెప్పచ్చు కదా. ఇలా సంక్లిష్టంగా మహర్షి గారు చెప్పడం ఎందుకు అని ఏమైనా సందేహం వస్తే మనం బ్రహ్మరాక్షసుడి కథ, నీలకంఠ శర్మ గారి కథ కూడా తెలుసుకోవాల్సింది. ఒక ఊళ్ళో ఓ మర్రి చెట్టు ఉండేదిట, ఊరి బయట అడవి అనుకుందాం. ఆ మర్రి చెట్టు మీద ఓ బ్రహ్మరాక్షసుడు నివాసం ఉంటూ ఉండేవాడు. ఆ నివాసం ఉంటూ ఉండే బ్రహ్మరాక్షసుడు ఆ దారి వైపు ఎవరెవరు వెళ్ళినా సరే వాళ్ళందరినీ పట్టుకుని తినేస్తూ ఉండేవాడు. రోజు పాపం ఎవరో ఒకళ్ళు వెళుతూనే ఉండేవాళ్ళు, ఒక్కొక్క రోజు 2-3 కూడా తగిలేవాళ్ళు. అటు నుంచి ఎవరిని పోనిచ్చేవాడు కాదు, దొరికిన వాళ్ళని దొరికినట్టుగా స్వాహా చేస్తూ ఉండేవాడు.
ఒకరోజు అటువైపు నీలకంఠ శర్మ గారును ఒక ఆయన పెద్ద ఆయన మాంత్రికుడు వెళ్ళాట. మాంత్రికుడు అంటే ఏదో సాహసం సాయరా లాంటి మాంత్రికుడు కాదు, మంత్రశాస్త్రవేత్త, మంత్రం మీద గట్టి పట్టున్నవాడు, మంత్రానుష్ఠానం తెలిసినవాడు. ఆయన అటువైపు వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళి పాపం ప్రయాణం చేస్తున్నవాడు కాస్త చాలా శ్రమపడి అలసట తీర్చుకోవటానికి అని ఆ మర్రి చెట్టు కింద కూర్చోవలసి వచ్చింది. ఈరోజు నాకు ఆహారం దొరికింది అని బ్రహ్మరాక్షసుడు సంతోషించాడు, నాకు కూర్చోవడానికి చోటు దొరికింది అని శర్మగారు సంతోషించారు. ఈ లోపల బ్రహ్మరాక్షసుడు పైనుంచి ఒక్కసారి దూకాడు. దూకి ఆహా నాకు ఆహారం దొరికావు, నిన్ను మింగేస్తాను, నిన్ను పొడి చేస్తాను ఏదో అరుస్తూ ముందుకొచ్చాడు. శర్మగారు పాపం చాలా అలసిపోయి ఉన్నారు. మెల్లగా తలకాయ పైకెత్తి ఎవరివి నువ్వు బ్రహ్మరాక్షసుడివా అని అన్నారు. పాపం బ్రహ్మరాక్షసుడికి కొంచెం ఆశ్చర్యం వేసింది. ఇంతవరకు అందరూ సగానికి సగం మంది భయంతో వణికిపోయిన వాళ్ళు, ఇంకా పై స్థాయి పరిణామాలు జరిగిన వాళ్లే ఉన్నారు, కానీ ఎవరు నువ్వు బ్రహ్మరాక్షసుడివా అన్నవాళ్ళు లేరు. ఈయనెవడో మహానుభావుడల్లే ఉన్నాడు, బ్రహ్మరాక్షసుడివా నువ్వు అంటున్నాడు అని ఒక్క నిమిషం ఆగి తన గురించి అంతా చెప్పుకుని తర్వాత పని కానిచ్చుకుందాము అని ఆగాడు. ఈయన మెల్లగా తలకాయ పైకెత్తారు. పైకెత్తి ఏమంటావు ఇప్పుడు ఇంతకీ నువ్వు అని అడిగారు. అడిగితే బ్రహ్మరాక్షసుడు చెప్పాడు, నేను బ్రహ్మరాక్షసుణ్ణి, ఈ దారిలో ఎవరు వెళుతున్నా, ఈ చెట్టు కిందకి ఎవరు వచ్చినా సరే వాళ్ళని మింగేస్తాను. ఇప్పటికి చాలామందిని గుటకాయ స్వాహ చేశాను. ఈరోజు నువ్వు నాకు దొరికావు, నిన్ను నేను ఆహారంగా మార్చేస్తున్నాను అని అన్నాడు. అయితే దాందేముంది, సంతోషమే, రా ముందుకు రా అన్నాడు ఈయన. ఏమొస్తాడు బ్రహ్మరాక్షసుడు, ఈయన ఆల్రెడీ వాడికి మంత్రం వేసి కట్టేసాడు. వాడు ఆ కట్లు విడిపించుకుందామని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే బ్రహ్మరాక్షసుడి వల్ల కాలేదు. కొంచెం సేపటికి కాళ్ళబేరానికి వచ్చాడు. అయ్యా మీరు అనవసరంగా నా జోలికి రాకండి, మీరింత మహానుభావులు అని తెలియక మీ జోలికి నేను వచ్చాను, నన్ను క్షమించండి, నన్ను వదిలేస్తే మీకు కావలసిన పని చేసి పెడతాను. నేను బ్రహ్మరాక్షసుణ్ణి, నేను ఎంత పనైనా చేయగలను, 1000 మంది మోసే మోత కూడా నేను మోయగలను, అలాంటి పనులు ఏమన్నా కావాలంటే చేసి పెడతాను, మీరు ఊహించలేని ఉపకారాలు మీకు చేస్తాను, కాబట్టి ఆ ఉపకారం ఏదో తీసుకుని నాతో పని చేయించుకుని నన్ను వదిలేసేయండి అని అన్నాడు. ఈయన పాపం వాడి మాటల ద్వారానే తెలుసుకున్నాడు కదా, ఏంటి ఈ దారిన వచ్చిన ఎవరిని వదిలిపెట్టడం లేదు అని. అందుకని సర్లే నీకో దారి చూపిస్తాలే అని, సరే నాకో పని చేసి పెట్టు తర్వాత చూద్దాం అని అన్నాడు. ఏమి మాట ఇవ్వలేదు నిన్ను వదిలేస్తాను అని. మంత్రం కట్టు మాత్రం కాస్త తీశాడు. తీసి ఆ రాయి ఉంది కదా, ఆ రాయి మోసుకుని నా వెంట రా అని పిలిచాడు. అది 1000 మంది మోసినా కూడా మోయలేనంత పెద్ద బండరాయి, చాలా పెద్ద బండరాయి. దాన్ని బ్రహ్మరాక్షసుడు కాస్తంత మోసాడు, కష్టపడైనా మోసాడు. ఎత్తి భుజాల మీద పెట్టుకుని ఎక్కడికి వెళదాం పదండి అన్నాడు. ఈయన నడుస్తూనే ఆ బండరాయి మీద ఈయన మంత్రం బలం పెడుతూ వచ్చాడు. ఆ పెడుతూ వస్తూ ఉండగా ఆ బండరాయి 1000 మంది మోసే బండరాయి కాస్త 1,00,000 మంది మోసే బండరాయి అయింది. ఆ తర్వాత ఇంకా కూడా దాని బరువు పెరుగుతూ వస్తోంది. ఒక చోటుకు వచ్చేసరికి బ్రహ్మరాక్షసుడు నా వల్ల కాదు, నేను ఇంక మోయలేను, నేను ఇంక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను, ఇది బరువు పెరుగుతోంది, ఏదో 1000 మంది మోసేదైతే మోసేయగలను, ఇదేదో బరువు పెరిగిపోతోంది, ఇంక మోయలేను, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను, ఈ గొయ్యిలో నేను నా కాళ్ళు పెట్టేశాను, కాళ్ళు ఎత్తి పైకి ముందుకు పెట్టలేను అన్నాడు. అవునా, ఒక పని చెయ్యి, ఆ బండరాయి ఒకసారి దించి నువ్వు ఒకసారి గోతిలోకి వెళ్ళు అన్నాడు. దండరాయి దించాడు. ఆ గోయిలోకి బ్రహ్మరాక్షసుడు వెళ్ళాడు. రూపం మార్చుకున్నాడు అని అనుకుందాము కథ కోసం. ఈయన మంత్రబలంతో ఆ బండరాయిని ఆ గోతి మీద, ఆ బ్రహ్మరాక్షసుడు నుంచున్న గోతి మీద తోసేశాడు. కింద బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు, పైన బండరాయి ఉంది. ఈ లోపల ఈయన మంత్రంతో ఏదో యంత్రాలు అవి గీసేశాడు ఆ బండరాయి మీద గీసేసి బ్రహ్మరాక్షసుడిని పైనుంచే పిలిచి చెప్పాడు, నువ్వు ఇంకా పైకి రాలేవు, నువ్వు పైకి వచ్చి వాళ్ళని వీళ్ళని తింటాను అంటే సరిపోదు, నువ్వు ఈ బరువు దాటి నా మంత్రాలను దాటి బయటికి రావటం అనేది అసంభవం, ఈ బరువును నువ్వు భరించలేవు కాబట్టి పైకి రాలేవు, నా మంత్రాలను దాటి నువ్వు బయటికి రాలేవు, నువ్వు ఇక్కడే ఉండు, ప్రశాంతంగా ఉండు, ఎన్నాళ్ళు ఏ బ్రహ్మరాక్షసత్వం అనుభవించాలో అన్నాళ్ళు అనుభవించు, తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళు, కానీ నువ్వు ఉన్నంతకాలం మాత్రం ఎవరిని తినటానికి వీల్లేదు
వేరే ఎవరిని ఈ దారిలో కానీ ఏ దారిలోనైనా సరే వెళుతున్న వాళ్ళని తినటానికి వీల్లేదు అని కట్టడి చేసేసాడు. ఇది అక్కడున్న కథ. దాని ప్రకారమే మహర్షి గారు ఏం చేస్తున్నారంటే, మనస్సు అనే బ్రహ్మరాక్షసుడికి నేను అది తినేస్తాను, ఇది తినేస్తాను, అట్లా చేసేస్తాను, ఇట్లా చేసేస్తాను అని బీరాలు పలకటం బాగా అలవాటైంది కదా. మాకు ఆ విషయాలు తెలుసు, మేము కొత్త కొత్త విషయాల్ని కనిపెడతాము అనేటువంటి గర్వం మనసుకు బాగా పెరిగింది కదా. కాబట్టి ఆ గర్వం పెరిగినటువంటి బ్రహ్మరాక్షసుడికి ఈ బరువును గనక నెత్తి మీద వేస్తే మోయగలడా లేదా అని తెలుస్తుంది. మోయగలిగితే మోసుకుంటూ రాని, ఎంత దూరమైనా రాని, మోయగలిగితే మోయగలిగినంత దూరం నడుస్తూ రాని కానీ ఇంకో దాన్ని తినేందుకు, ఏదో కొత్త విషయాన్ని, ఏదో అనవసరమైన విషయాన్ని ఆలోచించుకునేందుకు మాత్రం ఈ మనస్సు అనే బ్రహ్మరాక్షసుడికి తీరిక ఇవ్వకూడదు. అలాంటి తీరిక లేకుండా ఆ మనస్సు మీద బరువు పెట్టడానికి ఇలాంటి విషయాలు చెప్పవలసిందే, ఇలాంటి కఠినమైన విషయాలు చెప్పవలసిందే, ఒక్కసారి వింటే అర్థం కాకూడని విషయాలే చెప్పవలసిందే, ఆలోచన కొత్త వైపుకు వెళ్ళేందుకు వీలుగా కొత్త విషయాలను చెప్పవలసిందే. చెబితే గనక ఈ బ్రహ్మరాక్షసుడి వల్ల ప్రమాదం కాస్తంత తగ్గుతుంది, వేరే విషయాలను ఆలోచించటం అనేది తగ్గుతుంది, తగ్గి ఈ విషయం మీదే దృష్టి కేంద్రీకరించటం అనేది పెరుగుతుంది. పెరిగితే లాభం పెరుగుతుంది. తర్వాత ఉన్నంతకాలం ఈ మనస్సు అనే బ్రహ్మరాక్షసుడు ఉంటాడు, తర్వాత ప్రకృతిలో కలిసిపోతాడు, ఏదో నిరోధ స్థితి వస్తుంది, ఏదో సమాధి వస్తుంది, అవన్నీ తర్వాతి మాటలు. ముందు ఈ మనస్సు మీద బరువు పెట్టవలసిందే, పెట్టి ఆ బరువును మోయించవలసిందే అనే అభిప్రాయంతోనే, చాలా దృఢమైన సంకల్పంతోనే మహర్షి గారు పరిణామాలకు సంబంధించినటువంటి ఈ విశేషాలన్నిటినీ క్రమంగా తీసుకొచ్చి చూపించి, పరిణామాలు అనంతాలు, అందులో కొన్ని దృష్టికి సోకేటువంటి పరిణామాలు, కొన్ని దృష్టికి అందనటువంటి పరిణామాలు, అవి బయట ఉన్నాయి, లోపల ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి, అవన్నీ కూడా వాటి వాటి క్రమంలో వస్తున్నాయి, అసంఖ్యాకంగా ఉన్నాయి. ఆ అసంఖ్యాకంగా ఉండేటువంటి పరిణామాలన్నీ ఒకే వస్తువు, ఒకే మూల ప్రకృతి తాలూకు పరిణామాలు అనే విషయాన్ని మనకు బోధిస్తున్నారు. బోధిస్తూనే ఈ పరిణామ సూత్రాలన్నిటినీ మనకు ఉపదేశం చేస్తున్నారు. మనస్సును బ్రహ్మరాక్షసుడితో పోల్చటం నచ్చకపోతే బ్రహ్మరాక్షసుడు అనే మాట తీసేద్దాం, రికార్డ్స్ నుంచి దాన్ని తొలగించేసేద్దాం. మనస్సు మీద బరువు పెట్టడం, మనస్సు మీద బరువు పెట్టి మనస్సులో వేరే ఆలోచనలు, మనస్సు వేరే వైపు పోకుండా ఉండటం, వేరే ఆలోచనలు రాకుండా ఉండటం, మనస్సు వేరే వైపు పోకుండా ఉండటం అనేటువంటి స్థితి మనకు కూడా ఇష్టమే కదా. మనసు పరిపరి విధాలుగా పోతోంది, మనస్సులో మనకు అదుపులో ఉండేటువంటి భాగం చాలా తక్కువ ఉంది, ఇలాంటి భావాలు మనకు ఉన్నాయి. కాబట్టి మహర్షి గారు చెప్తున్నటువంటి ఈ బలమైన బరువైన విషయాన్ని ఆలోచిస్తూ దీని ద్వారా ఇతర విషయాల మీదకు మనసు వెళ్ళనివ్వకుండా చేసుకుంటూ మనం కూడా మనస్సుకు కాస్తంత ట్రైనింగ్ ఇచ్చుకుందాం, మనస్సు కాస్తంత నిలిచేందుకు మనం కూడా ఇలాంటి ప్రయత్నం చేసుకుందాం. మహర్షి గారు చెప్పిన ఈ ఆలోచనను మన మనసులో ఉంచుకుందాం, మన మనస్సును మనమే క్రమంగా కట్టడి చేసుకుందాం. అలాంటి కట్టడి చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రసాదించమని ఆ మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అత్యంత బరువైనటువంటి విషయాన్ని అత్యంత తేలికగా ఆచార్యుల వారు ఇంతవరకు మనకు అందించారు. మనం ప్రతినిత్యము యోగ దర్శనంలో భాగంగా భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటూ ఉన్నాం. అందులో ఈరోజు విశ్వరూప దర్శన యోగంలో 25వ శ్లోకం నుంచి 55వ శ్లోకం వరకు పఠిస్తూ ఉన్నాం. ఏ రకంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు విశ్వరూపాన్ని ప్రదర్శించాడో అదేవిధంగా ప్రస్తుతం యోగ దర్శనంలో కూడా పతంజలి మహర్షి యొక్క యోగ సూత్ర ఆ యోగ విశ్వరూపాన్ని కూడా ఆచార్యముఖంగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఇటువంటి బరువుని కూడా అధిగమించాలి. అదేవిధంగా అటువంటి బరువు అనేటువంటి దాన్ని భక్తిగా మనం గనక భావన చేసినట్లయితే, ఆ భక్తితో మనస్సును గనక కట్టిపడేసినట్లయితే, ఈశ్వర ప్రణిధాన సిద్ధి మనకు కలిగినట్లయితే సమస్తము జయిస్తుంది అని దానికి ఉపాయాన్ని కూడా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టించ పరంతప అని చెప్పి
నాయందే నీ మనస్సు ఉంచినట్లయితే, నాయందే సతతము నీ ఆలోచన ఉన్నట్టయితే, భక్తిభావం కలిగి ఉన్నట్లయితే మామేతి వారు నన్నే పొందగలరు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యోగతత్వం మనకు అలవాటు పడాలి, అదేవిధంగా మన మనస్సు దాని వెంపు పయనించాలి అనేటువంటి స్థితి కలగాలని మరొక్క మారు ఆ దేవదేవుని ప్రార్థిస్తూ మనం భక్తి భావనతో శ్రద్ధగా మనస్సు యొక్క వృత్తులన్నీ కూడా నిరోధించుకుని భక్తి వైపే కొనసాగే విధంగా శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు శ్రద్ధగా శ్లోకాలను పారాయణ చేద్దాం. శ్రీకృష్ణ ప్రార్థనా. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూపదర్శన యోగే ఏకాదశాధ్యాయే శ్లోకాః. అర్జున ఉవాచ దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మా ప్రసీద దేవేశ జగన్నివాస. అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావినిపాలసంఘైః భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః. వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నాదశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరాః విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధవేగాః. తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః. లేలిహ్యసేగ్రసమానః సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో. ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపః నమోऽस्तु ते देववर प्रसीद. विज्ञातुमिच्छामि भवन्तमाद्यं न हि प्रजानामि तव प्रवृत्तिं. श्रीभगवानुवाच कालोऽस्मि लोकक्षयकृत् प्रवृद्धः लोकान् समाहर्तुमिह प्रवृत्तः. ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे एव स्थिताः प्रत्यनीकेषु योधाः. तस्मात् त्वमुत्तिष्ठ यशो लभस्व जित्वा शत्रून् भुङ्क्ष्व राज्यं समृद्धम्. मयैवेते निहताः पूर्वमेव
నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహిమాద్యధిష్ఠాః యుధ్యస్వ జేతాసి రణే సపత్రాన్. సంజయ ఉవాచ ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతః ప్రణమ్య. అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంఘాః. కస్మాచ్చ తేన నమరేన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోऽప్యాదికర్త్రే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్ త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం. వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. వాయుర్యమోऽగ్నిర్వరుణः శశాంకः ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ. నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోऽపి నమో నమస్తే. నమః పురస్తాథ పృష్ఠతస్తే నమోऽस्तु ते सर्वत एव सर्व. अनन्तवीर्यामितविक्रमस्त्वं सर्वं समाप्नोषि ततोऽसि सर्वः. सखेति मत्वा प्रसभं यदुक्तं हे कृष्ण हे यादव हे सखेति अजानता महिमानं तवेदं मया प्रमादात् प्रणयेन वापि. यच्चावासार्थमसत्कृतोऽसि विहारशय्यासनभोजनेषु एकोऽधवाप्यच्युत तत्समक्षं तत्क्षामये त्वाहमप्रमेयम्. पितासि लोकस्य चराचरस्य त्वमस्य पूज्यस्य गुरुर्गरीयान्. न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यः लोकत्रयेऽप्यप्रतिमप्रभाव. तस्मात् प्रणम्य प्रणिधाय कायं प्रसादये त्वामहमीशमीड्यम्. पितेव पुत्रस्य सखेव सख्युः प्रियः प्रियायार्हसि देव सोढुम्. अदृष्टपूर्वं हृषितोऽस्मि दृष्ट्वा भयेन च प्रव्यथितं मनो मे. तदेव मे दर्शय देवरूपं प्रसीद देवेश जगन्निवास. किरीटिनं गदिनं चक्रहस्तं इच्छामि त्वां द्रष्टुमहं तथैव. तेनैव रूपेण चतुर्भुजेन सहस्रबाहो भव विश्वमूर्ते. श्रीभगवानुवाच मया प्रसन्नेन तवार्जुनेदं रूपं परं दर्शितमात्मयोगात्. तेजोमयं विश्वमनन्तमाद्यं यन्मे त्वदन्येन न दृष्टपूर्वम्. न वेदयज्ञाध्ययनैर्न दानैः न च क्रियाभिर्न तपोभिरुग्रैः.
ఏవం రూపశ్యక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర మాతే వ్యథా మా చ విమూఢభావః దృష్ట్వా రూపం ఘోరమిదృంమమేదం వ్యపేతభిర్ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. శ్రీభగవానువాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా శక్యం ఏవ విధో విదుష్టుం దృష్టవానసి మాం యథా. భక్త్యా త్వనన్యయా శక్యః అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. మత్కర్మ కృన్మత్పరమః మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవ. ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూపదర్శన యోగే ఏకాదశాధ్యాయే శ్లోకాః. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.